3 ఇయర్స్ అంటే 365 డేస్ పర్ ఇయర్. 3 ఇయర్స్ అంటే ఎన్ని డేస్ కింద కమెంట్ చేసి చెప్పండి. సో ఈ 3 ఇయర్స్ ఈ సినిమా కోసం స్పెండ్ చేశారా టైం అంతా అనే డౌట్ వచ్చింది నాకు. ఇది రెగ్యులర్ రొట్ట టెంప్లెట్. దీనికి సుకుమార్ రైటింగ్స్ ఎందుకు, అల్లు అర్జున్ యాక్టింగ్ ఎందుకు, ఇంత హైప్ ఎందుకు, ఒక లైఫ్ పోగొట్టుకోవడం ఎందుకు, ఏమో నాకైతే ఏం నచ్చలేదు. సో పుష్ప 2కి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ. పుష్ప ఆలోచించే విధానం కానీ, పుష్ప తీసుకున్న డిసిషన్స్, తన చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ మనల్ని పుష్ప 1లో స్టోరీ వైజ్ గా చాలా ఎంగేజింగ్ గా చేస్తాయి. కానీ పార్ట్ 2 వచ్చేసరికి అన్ని సెక్టార్లో ఫెయిల్ అయింది. ఒక క్యారెక్టర్ వైజ్ గా కానీ, పుష్ప యాటిట్యూడ్ కానీ, ఆలోచనలు కానీ, చుట్టుపక్కల ఉన్న క్యారెక్టర్స్ కానీ అన్ని రెగ్యులర్ అనిపించినాయి. కానీ ఏదో ఒకటి పుష్ప తీసుకున్న డిసిషన్ లాగా అనిపించలేదు. మూవీలో జరిగే మాల్దీవ్స్ డీల్ తప్ప నాకు అంత ఎంగేజింగ్ గా, అంత ఇంప్రెసివ్ గా ఏ ఒక్క సీన్ అనిపించలేదు. చూస్తున్నంతసేపు ఫస్ట్ హాఫే కొంచెం స్లోగా అనిపించింది ఏంద్రా అనుకున్నాను నేను. కానీ సెకండ్ హాఫ్ ఇంకా రాడ్ దింపేసిండు సుకుమార్ ఏకంగా. సో పార్ట్ 1లో షెకావత్కి పుష్పకి జరిగే రైవల్రీ కానీ, ఈగో క్లాష్ కానీ దాన్ని నీట్గా తీసుకెళ్లి సెకండ్ హాఫ్లో ఇంకా పెద్దగా అవుతుందేమో అనుకున్నా. కానీ షెకావత్ని తీసుకెళ్లి జోకర్ని చేసినాడు. ఏ ఒక్క సీన్లో కానీ షెకావత్ అంత స్ట్రాంగ్గా పుష్పకి ఎగ్నెస్ట్గా ఒక డిసిజన్ తీసుకోవడం అవి ఏముండవు. సింపుల్గా పుష్ప చేసుకుంటూ పోతుంటాడు, షెకావత్ పక్కన కూర్చొని చూస్తూ ఉంటాడు. ఇంకా సిల్లియెస్ట్ పాయింట్ ఏంటంటే సారీ చెప్పమంటాడు. సరే సారీ చెప్పారు ఏంట్రా అనుకున్నాను. సారీ చెప్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోద్దా, ఈగో క్లాష్ ఎండ్ అయిపోతుంది అనుకున్నాను. కానీ అక్కడ కూడా దాన్ని కూడా తీసుకెళ్లి మళ్ళీ ట్రాక్ చేసి ఏదేదో చేద్దాం అనుకున్నాడు. సుకుమార్ రైటింగ్స్ కాదు, సుకుమార్ రిమార్క్స్ మొత్తం. పుష్ప 1లో ఉన్న క్యారెక్టర్స్ పుష్ప 2లో కూడా ఉన్నాయి. కానీ ఏ ఒక్క క్యారెక్టర్ సినిమాకి స్టోరీకి సంబంధం ఉండదు. ఉట్టి ఫ్రేమ్ నింపడానికి బెటర్. జస్ట్ లైక్ సునీల్ గానీ, అనసూయ గానీ, అలాగే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. కేశవ్ గానీ ఓన్లీ ఫ్రేమ్స్ నింపడానికి మోస్ట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఉంటాయి మూవీ మొత్తం. వాళ్ళు ఒక స్టోరీ పాయింట్ ని కానీ, సీన్ కానీ డ్రైవ్ చేయరన్నమాట. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైనస్ ఇంకోటి ఏంటంటే సినిమాటోగ్రఫీ. నేను మనడు సినిమాటోగ్రఫీ చాలా తోపు తురుము అనుకున్న, రెగ్యులర్ ఫ్రేమ్స్, రెగ్యులర్ టెంప్లెట్, ఆ లైట్లు అన్ని రెగ్యులర్ ఉంది. టేకింగ్ వైజ్ గా కూడా స్మగ్లింగ్, పాలిటిక్స్, ఫ్యామిలీ ఈ 3 కాంబినేషన్స్ లో సీన్ రాసుకుంటూ వెళ్ళిపోయారు సుకుమార్ గారు. కానీ ఎంగేజింగ్ అవుతాయా అనే ఫీలింగ్ వచ్చిందో లేదో మనకు తెలీదు. సెకండ్ హాఫ్ అంతా పూర్ రైటింగ్స్, టోటలీ పూర్ రైటింగ్స్. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అసలు ఎందుకు ఏంటి సంబంధం లేకుండా ఫ్యామిలీ రీయూనియన్ అయిపోతారు. ఓకే 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 ఆల్ ఓకే అన్నట్టే ఉంది. కానీ అసలు ప్రాపర్ ఎమోషన్స్ ఎగ్జిక్యూట్ అయ్యానే ఫీలింగ్ నాకైతే రాలేదు. ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ వైజ్కి వస్తే అందరు బాగానే చేసినారు. ఉన్నంత రోల్లో వాళ్ళ క్యారెక్టర్ పిక్చరైజేషన్ అంతా బాగానే ఉంది. కానీ సుకుమార్ రైటింగ్స్ లో అంత ఇంప్రెసివ్ అనిపించలేదు. ఇది సుకుమార్ తీసాడని కూడా డౌట్ వచ్చింది నాకు మధ్యలో కొన్ని సీన్స్ చూసి. సో దట్స్ ఆల్ గైస్, వెరీ డిసప్పాయింటెడ్ మూవీ అనమాట. ఇంత హైప్ అవసరం లేదు. యాక్చువల్గా నార్మల్గా చూస్తే అయిపోతుంది. కానీ దీన్ని ఇంత హైప్ తీసుకెళ్లి చూడాల్సిన సినిమా అయితే కాదు. దట్స్ ఆల్. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.